ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం సాధించి సుఖవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అయితే ఇదంతా ఒక రోజులో జరిగేది కాదు. ఇందుకోసం కష్టపడి పనిచేయడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. విజయానికి సరైన దిశలో కృషి ఎంత అవసరమో మీరు ఎక్కడ నివసిస్తున్నారో అనేది కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా సొంత ఇల్లు అనేది పేద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కనే కల. అది పొదరిల్లు అయినా ప్యాలెస్ అయినా సొంత ఇంటిలో జీవిస్తే వచ్చే ఆనందం వేరు అని అంటారు. అయితే మీరు కూడా కొత్త ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి రెడీ అవుతున్నట్లు అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 5 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. తద్వారా మీరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే ఇంటిని నిర్మించుకునే సమయంలో తెలిసి తెలియక తప్పులు చేస్తే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఆర్థిక స్థితి సరిగా లేనట్లయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్లనే ఇంటిని ఎల్లప్పుడూ అలాంటి సమస్యలు తలెత్తిన ప్రదేశంలో నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇక భారతదేశ చరిత్రలో గొప్ప తత్వవేత్తల్లో చాణక్యుడు చాలా గొప్పవాడు. ఎవరైనా తమ జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడి సూత్రాలను ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే చాణక్య నీతిలో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఇంటి నిర్మాణం గురించి చాణక్యుడు కొన్ని ప్రత్యేక విషయాలను వివరించారు. వాస్తవానికి ఇల్లు అనేది ఒక వ్యక్తికి సౌకర్యం, శాంతిని పొందే ప్రదేశం. ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. దీనికోసం మీ ఇల్లు సరైన స్థలంలో ఉండడం చాలా ముఖ్యం. అయితే ఇంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మందికి తెలియదు. జీవితంలో విజయం సాధించేందుకు ఏ ప్రదేశంలో నివసించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా, మీకు గౌరవం లేని చోట మీరు ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీ విలువను చూసే తదనుగుణంగా ప్రవర్తిస్తారు. మీరు గౌరవం పొందడం వారు చూడలేకపోతే వారు కూడా మిమ్మల్ని గౌరవించరు. అటువంటి ప్రదేశంలో నివసించడం అర్ధరహితం. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, జీవితంలో ముందుకు సాగాలంటే మంచి ఉపాధి అవసరమని చాణక్యుడు చెప్పాడు. మీరు నివసించే ప్రదేశం మీకు ఉద్యోగ అవకాశాలు లభించే ప్రదేశంగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు లేకుంటే స్థలం ఎంత సౌకర్యవంతంగా ఉన్నా, అందంగా ఉన్నా మీకు విలువ లేకుండా పోతుంది. ఇక అతి ముఖ్యమైన మూడో పాయింట్ ఏమిటంటే, మీ స్నేహితులు, బంధువులు అవసరమైన సందర్భాలు మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. స్నేహితులు, బంధువులు నివసించే దగ్గరలో ఇల్లు కట్టుకోండి. లేకుంటే కష్ట సమయాలు మీకు మరింత భారంగా మారతాయి. ఇక ఆ తర్వాత మరో ముఖ్యమైన పాయింట్, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా పాటించే చోటే మనం ఉండాలి. చట్టానికి, దాని విలువకు భయపడని ప్రజలు ఉన్న చోట ఎప్పుడు ఇల్లు కట్టకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఇలాంటి ప్రాంతంలో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ నిరాశకు గురవుతూ ఉంటారు. ఇక చివరిగా అతి ముఖ్యమైన మరో పాయింట్ ఏంటంటే, వేదాలు తెలిసిన బ్రాహ్మణుడు మీరు నివసించే ప్రదేశంలో లేకుంటే మీరు ఆ ప్రదేశంలో ఉండకూడదు. ఇదే కాకుండా నది, వైద్యుడు లేని ప్రదేశంలో మానవులు నివసించడానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కాబట్టి ఎవరైనా ఈ వ్యవస్థలు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఒకరు తమ సొంత జీవితాన్ని గడపడం లేదా ఒకరిని పోషించడం, కుటుంబాన్ని పోషించుకోవడం ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, మనం ఏ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే మన జీవితం అద్భుతంగా ముందుకెళ్తుందో. ఒకవేళ చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మీకు బాగా నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.